హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల్ ఆఫీషియల్. చూడండి, ఇక ఈరోజు అయితే వర్షంలో మిషన్ అయితే ఎలా పెట్టారు. ఈ విధంగా పెట్టి వర్షాన్ని అయితే ఇట్లా పోస్తారంట. ఇక మిషన్ అయితే కంటిన్యూగా నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక అక్కడ నుండి వచ్చేసి ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వరి పొలంలో వరి మిషన్ పెట్టాము కదా, కోస్తుంది. అదైతే అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ చెత్త అంతా జామ్ అయిందంట. ఆ చెత్త తీసే వరకు సేపు టైం పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక మీరు కూడా మీ వరి పొలాల్లో ఇట్లాగే వరి మిషన్ పెడతారా? చూడండి, మా దగ్గర అయితే ఈ విధంగా పెట్టి ఈ విధంగా కట్ చేస్తుంది. అది చూపిస్తాను ఇప్పుడు. ఆ ముంగల పళ్ళులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ముళ్ళు ఉన్నాయి కదా, వాటి నుండే వరిని అంతా లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి పొడవు పైపు ఉంది కదా, ఆ పైపు ద్వారా వడ్లు అయితే పడుతున్నాయి. ఆ లోపల వచ్చేసి అది ట్యాంకీ అనమాట. ఆ ట్యాంకీలు అన్నీ నిండుతాయి. నిండిన తర్వాత అవి ఎన్ని ట్యాంకీలు అవుతాయో అన్ని 2 ట్యాంకీలు అయితే ఒక ట్రాక్టర్ నిండుతుంది అన్నమాట. దాంట్లో 15 అట్లా సంచులు వస్తాయంట. 15 సంచుల వరకు వచ్చేస్తాయంట వడ్లు. ఇక ఈ విధంగా అయితే చెప్తున్నారు. చూడు, ఇక ఇట్లా ఉంది. డ్రైవర్ అయితే నడిపిస్తున్నారు. చూడండి, ఓనర్ కమ్ అండ్ డ్రైవర్ అంట. ఇక మిషన్ ఎట్లకి వస్తుందో మీరు కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రతిదీ మనం మిషన్ తోటే చేసుకునే అవసరం ఉంది వ్యవసాయము ఈ రోజులలో. వెనకటిలాగా కాదు ఫ్రెండ్స్. అప్పుడు పూర్వకాలంలో అయితే మనుషులతోటే అవసరం ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం మిషన్లే వచ్చేసాయి అనమాట ప్రతిదానికి. ఇక కింద అంతా వదిలేస్తుంది. చూడండి, అది వరి అన్నమాట. గింజలు అనేది తీసేసుకొని పొట్టును మాత్రం కిందికి నమలేస్తుంది. ఇక బ్యాక్ వెళ్తుంది. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసింది కాక మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వెళ్తుంది. మీరు కూడా మిషన్లే పెడతారా, సీలల్లా ఎట్లా కోస్తారా అనేది కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. మేము చేసేదైతే ఈ విధంగానే చేస్తారు మా వాళ్ళు వచ్చేసి. ఇది వచ్చేసి మా పొలం అన్నమాట. అయితే ఇలా కోసించండి. ఈమె వదిలిందంతా కోస్తుంది అన్నమాట. వరి చేయితోటికి వస్తుంది. ఈ విధంగా ఉంది చూడండి. ఇక వరి పొలం అయితే చాలా బాగుంది. ఒకవేళ మా వరి పొలం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి చేను అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇలా చేస్తున్నాం. మీరేం చేస్తున్నారో చెప్పండి. బాయ్.